ఒక దైవజనుడు తన స్నేహితుల కొరకు 7 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట. ఎన్ని సంవత్సరాలు? తన స్నేహితులు మార్పు కొరకు, వారు కూడా దేవునికి నడిపించబడినట్లు, మారు మనసు రక్షణ పొందినట్లుగా, నిత్య జీవాన్ని వారు కూడా స్వతంత్రించుకునేటట్లుగా, దేవుడు వారిని దర్శించేటట్లుగా, అయ్యా నా స్నేహితులను దర్శించు, వారిలో ఒక మార్పు నేను చూడాలి, వారున్న బంధకాల్లో నుండి బయటికి రావాలి, చెడు వ్యసనాల్లో నుండి బయటికి రావాలి, నిజ దేవుని తెలుసుకోవాలి, వారి పాపాల విషయమై పశ్చాత్తాపడి మారు మనసు పొందాలి, వారు రక్షించబడాలి, వారు బాప్తిజము పొందాలి అని 7 సంవత్సరాలు ప్రార్థన చేశాడంటే. ఈ 7 సంవత్సరాలు ప్రార్థన చేయడం ఒక ఎత్తు అయితే, ఈ 7 సంవత్సరాలలో తన స్నేహితుల్లో ఆ రోజుకి మార్పు రావటం కాదు, పరిస్థితులు చాలా విషమంగా మారిపోతూ ఉన్నాయంట. ఇంకా మరి లోతుగా వారు పాప సంబంధమైన కార్యాల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారంట. ఆ పరిస్థితులు చూస్తున్నప్పుడు తన నోట ఏ రోజు కూడా వీరు మారరు, ఇక వీరి బ్రతుకు ఇంతే అని ఏ రోజు కూడా సేవకుడు పలకలేదంట. ఆ పరిస్థితులు గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్పే మాట ఏంటంటే, వీరు ఎంత లోతుగా వెళ్ళినా నా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఖచ్చితంగా నా దేవుడు దర్శిస్తాడు, ఖచ్చితంగా వీరితో నా దేవుడు మాట్లాడతాడు. నా ప్రార్థన వృధా కాదు, నా ప్రార్థన నిష్ప్రయోజనం కాదు, దానికి ప్రతిఫలాన్ని నేను చూస్తాను, మార్పును చూస్తాను అని మాట్లాడుతూ 7 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట. 7 సంవత్సరాల తర్వాత ఒక దినాన తన 2 స్నేహితులను దేవుడు దర్శించాడంట. ఒక అద్భుతమైన విడుదల, మార్పు, పాప సంబంధమైన బంధకాల నుండి విడుదల, చెడు వ్యసనాల నుండి విడుదల పొందుకొని వారి పాపాల కొరకే దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉన్నారంట. దేవుని పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉన్నారంట. వారి పాపాలు ఒప్పుకొని దేవుని దగ్గర కనికరాన్ని, క్షమాపణను పొందుకొని బాప్తిజం పొంది వారు రక్షించబడ్డారంట. దేవునికి స్తోత్రం. నేనేమంటానంటే, నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావో రోజులు, వారాలు, నెలలు గడుస్తూ ఉన్నాయి. అయితే నువ్వు చేస్తున్న ప్రార్థన బట్టి నువ్వు ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ అవిశ్వాసంగా మాట్లాడద్దు. మారడు, మార్పు చెందడు, పరిస్థితులు ఇలాగే ఉంటాయి, ఇక మా జీవితాలు ఇంతే అన్న మాటలు వద్దు. అవి అవిశ్వాసాన్ని తీసుకొస్తున్నాయి. అలా మనం మాట్లాడకూడదు. మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో దాన్ని దేవుని దగ్గర పొందుతున్నామన్న నమ్మకం మనలో ఉండాలి. మన ప్రార్థనలో ఆ నమ్మిక ఉండాలి. ఆర్థికంగా చితికిపోయావా? అప్పుల మధ్య నలిగిపోతున్నావా? నీ చేతుల కష్టార్జితం అంత వడ్డీలు పాలైపోతుందా? బయటికి రాలేకపోతున్నావా? ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేయి. ఆ ప్రార్థనలో ఏముండాలి? నమ్మిక ఉండాలి. ప్రభు అద్భుతం చేస్తాడు, ప్రభు విడిపిస్తాడు, నా చేతుల కష్టార్జితాన్ని ఆయన ఆస్వాదిస్తాడు. ఈ రుణకాడి నా జీవితంలో విరగొట్టబడుతుంది, ఆర్థికంగా నా కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడని ఒక బలమైన నమ్మిక మన ప్రార్థనలో ఉండాలి. అలా మనం ప్రార్థన చేసుకోగలిగితే నిశ్చయముగా దేవుడు ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యల నుండి బయటికి తీసి ఆర్థికంగా దేవుడు మన కుటుంబాలను దీవిస్తాడు.